ఆయన లేకపోతే నేనుండను. ఆయన చనిపోయి నేను బ్రతకటం అసాధ్యం. అయ్యో దేవుడా, ఈ పిచ్చిదానికి ఇలా చెప్తే అర్థమవుతుంది. ప్రథమ పిండము ప్రతిష్ఠతు. అనుకున్న దానికన్నా చాలా బాగా జరిపించారు వ్రతం. చాలా సంతోషంగా ఉంది తల్లి. ఒక మనిషిని మరొక మనిషి ఇంతగా ప్రేమించగలదని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. నువ్వేమంటున్నావో నాకు అర్థమైంది. అంటే నువ్వు కూడా ఆయన లేరు అంటున్నావా? ఆయన ఉన్నారనే ఊహల్లోనే ఉండిపోయాననుకుంటున్నావా? ఇక్కడ నేను ఏకాకిని ఒంటరి దాన్ని, అంతే కదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. కొన్ని నిజాల్ని మీరు ఒప్పుకోవాలి అంటున్నాను. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలి? ఐఎమ్ సారీ. ఎందుకంటే ఈశ్వర్ సార్ నిజంగానే లేరు. అది చెప్పడానికి నువ్వెవరు? నువ్వెవరు? నా నుంచి ఆయన్ని వేరు చేసే హక్కు, అధికారం ఎవరికీ లేవు. ఆఖరికి ఆ దేవుడు కూడా లేవు. అసలు నాకు దూరం అయ్యే రైట్స్ గట్స్ ఆయనకే లేవు. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఆయన ఏ పని చేయరు. ఏ పని చేయరు. మాట వరుసకి నాకు రుద్ర అని, ఆయనకి గౌతమి అని నేను అనుండొచ్చు. అంతేగాని ఆయన్ని ఆస్తిగా ఎవరికి రాసివ్వలేదు. ఆయన నా చావుకి అస్సలు రాసివ్వలేదు. అలాంటి చావు రాతంటూ ఉంటే అది ముందుగా నాకొస్తుంది. ఎందుకంటే ఆయన శ్వాసే నా శ్వాస, నా ప్రాణమే ఆయన ప్రాణం. మా రెండు జీవితాలు ఒకే దారానికి వేలాడుతున్నాయి. ఆ దారం ఎక్కడ తెగినా మా ఇద్దరికి తెలుస్తుంది. నేనున్నాను కాబట్టే ఆయన బ్రతుకున్నట్టే. ఒకవేళ నేను చచ్చినా కూడా ఆయన బ్రతుకున్నట్టే. నా దృష్టిలో ఆయన చిరంజీవి. మృత్యుంజయుడు. నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాను. మీ ప్రేమకి, నమ్మకానికి హృదయపూర్వకంగా దండం పెడుతున్నాను. కార్యం నిర్విఘ్నంగా జరిగింది కదా బాబు? జరిగిందమ్మా. తంతు మొత్తం రుద్ర చేతుల మీదగానే జరిపించాను. జరుగుతున్నదేంటో, నువ్వేం చేస్తున్నావో తెలియని వయసులో కన్న తండ్రికి కర్మకాండ జరిపించి వచ్చావు. నువ్వెంత దురదృష్టవంతుడివిరా. వ్రతం జరిగిందా అత్తయ్య? జరిగిందమ్మా. వచ్చిన వాళ్ళంతా చాటుగా మీ అక్కని ఆడిపోసుకుంటూ వెళ్ళిపోయారు. కర్మకాండ జరగాల్సిన ఈ ఇంట్లో ఈ కర్మ ఏంటని ఎత్తు పొడిచారు. ఇలాంటి అవమానాలు ఇంకెన్ని జరుగుతాయో. కృష్ణ వెళ్ళిపోయాడమ్మా? లేదు బాబు, మీ వదినికి నచ్చ చెప్పమని పంపించాను. ఎంత చెప్పినా ఆవిడ వినేలా లేరమ్మా. మీరు నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరొచ్చి చెప్పినా ఆవిడ నమ్మేలా లేరు. ఎలా కృష్ణ? అదే నాకు కంగారుగా ఉంది. ఆవిడనలా చూస్తుంటే భయమేస్తోంది.
రే రుద్ర, వచ్చేసావా? అరే వచ్చేసాడు మన బంగారం. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? అన్ని తిరిగి వచ్చేసావా? బాబాయ్ నీకు అన్ని చూపించాడా? ఏమేం చూపించాడు? ఎక్కడెక్కడ తిరిగావు? నువ్వు బయటికి వెళ్ళాక ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? నాన్నగారు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని నేను పెద్ద పూజ చేయించాను నాన్న. రా చూద్దాం. దండం పెట్టుకో, దండం పెట్టు. అమ్మా అమ్మా తల్లి లోకమాత, మా నాన్నగారు ఎక్కడున్నా సంతోషంగా క్షేమంగా ఉండాలి, త్వరగా ఇంటికి రావాలి, నాకు బోల్డన్ని బట్టలు గిఫ్ట్లు తేవాలి, ఇంకా చాక్లెట్లు ఐస్ క్రీంలు తేవాలి, ఇంకా ఇంకేం వద్దులే. నాన్నొచ్చాక మనందరం వెళ్ళి కొనుక్కుందాం, సరేనా? ఊరంతా తిరిగొచ్చి అలసిపోయి ఉంటావు. పద, లాల పోచుకుని పాలు తాగి బుజ్జుందు గాని. పద 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 పద. ఈశ్వర్ సార్ బ్రతుకున్నారని ఆవిడ బలంగా నమ్ముతున్నారు. సార్ లేరంటే తను బ్రతకలేని స్థితిలో ఉన్నారు. ఆవిడ్ని ఓ మంచి సైకియాట్రిస్ట్ కు చూపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బెటర్ అని నా అభిప్రాయం. సైకియాట్రిస్ట్ కి చూపిస్తే అక్క పరిస్థితి బాగుపడుతుందా? డెఫినెట్ గా. తనకు వాస్తవ పరిస్థితిని కన్విన్సింగ్ గా చెప్పడంతో పాటు తన ప్రాణానికి ఏ హాని జరగకుండా చూస్తారు. ఫ్యూచర్ గురించి చెప్పి ధైర్యాన్ని ఇస్తారు. మీ అన్నయ్య లేడన్న నిజాన్ని మీ వజంతో ఒప్పించడంతో పాటు ఆమెను బతికించుకోవడం కూడా మన బాధ్యత విజయ్. వెంటనే కృష్ణ చెప్పినట్టు వదిన్ని మంచి డాక్టర్కి చూపించు. నీకు తెలిసిన మంచి సైకాటిస్ట్ ఎవరైనా ఉన్నారా కృష్ణ? హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, వాట్? ఎప్పుడు? ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది కృష్ణ? మా ఫ్రెండ్ ఇష్క సూసైడ్ అటెంప్ట్ చేసిందట. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందంటండి? తెలీదు. త్వరగా రమ్మని హోటల్ వాళ్ళు కాల్ చేశారు. నేను వెంటనే బయలుదేరాను. వెళ్ళు బాబు, పాపం తన పరిస్థితి ఎలా ఉందో ఏమో. నేను కూడా వస్తాను పద కృష్ణ. నేను వస్తానండి. పర్లేదు, నేను చూసుకుంటాను. మీరున్న పరిస్థితిలో ఎందుకు రావడం? తనకేం కాదు, వెళ్ళగానే ఫోన్ చేస్తాను. బాయ్. ఇష్కా, 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 ఎక్కడున్నావు? ఇక్కడే. నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది? నీకేదో ప్రాబ్లం అయిందని హోటల్ బాయ్ నాకు కాల్ చేసి చెప్పాడు. వాడు చెప్పలేదు, నేనే చెప్పించాను. ఎందుకు? నాకేదైనా ప్రాబ్లం అయితే నువ్వు వస్తావా రావో చూడాలనిపించింది. అంటే ప్రాక్టికల్ జోక్ చేసావా? ప్రాక్టికల్ గా నువ్వేంటో తెలుసుకోవాలనుకున్నాను. బెటర్
నీకు నేనంటే కేర్ ఉంది. యూ నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత భయపడుతూ వచ్చానో తెలుసా? థ్యాంక్ యూ రామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. గో టు హెల్. అరే ఇప్పుడేమైంది? నాకేం కాలేదు అని డిసప్పాయింట్ అయ్యావా? షట్ అప్. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? కొంచెం కూడా బుర్ర పెట్టవా? నువ్వు బాయ్ చేత కాల్ చేయించినప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఎక్కడుండుంటావు? మీ ఇంట్లో ఉండుంటావు. గౌతమి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడ వ్రతం కర్మకాండ ఒక్కసారి జరుగుతున్నాయి. ఆ టెన్షన్లో ఉన్నాను. అలాంటి టైంలో నీ ఫేక్ కాల్. ఐఎమ్ ఏ బిగ్ ఫూల్. ఓ, నేను అనుకున్నప్పుడు మాత్రమే కాకుండా అనుకోనప్పుడు కూడా నువ్వు అక్కడే ఉంటున్నావన్నమాట. అందుక ఈ కోపం? డిస్టర్బ్ చేశానా మీ ఇద్దరిని? ఏయ్, నేను చెప్పేదేంటి, నువ్వు ఆగేదేంటి? ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ రామ్. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. నాకు ఏదైనా అయితేనే నువ్వు వస్తావు, అంతేగా? ఇప్పుడు నాకేదో ఒకటి అవ్వాలి, అంతేగా? అంతేగా? ఇప్పుడు అవుతుంది చూడు. ఏయ్, stop it. ఇష్క. ఇష్క, మై గాడ్. ఇష్క, ఇష్క, ఇష్క. ఇష్క, 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 కళ్ళు తెరు. ఇష్క ప్లీజ్. ఇష్క, అయ్యి ఓకే? లేచి కూర్చోగలవా? థ్యాంక్ యూ రామ్. యు సేవ్ మై లైఫ్. ఒకసారి నుంచో. ఎందుకు? నిల్చో. రామ్, నన్ను మళ్ళీ కొట్టావా? మొదటిసారి ఆవేశంలో కొట్టాను. ఇప్పుడు ఆలోచించి కొట్టాను. నీకు నొప్పి తెలియాలనుకోవట్లేదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి కొట్టాను. నేనేం తప్పు చేశాను? నాకు ఫేక్ కాల్ చేయించటం, ఇప్పుడు ఎలక్ట్రిక్ వైర్ పట్టుకోవటం, ఇవన్నీ ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు అనుకున్నాను. కానీ నువ్వు చైల్డిష్ కాదని, ఫూలిష్ అని ఇప్పుడు అర్థమవుతోంది. ఇంతటితో ఆపే. శాడిస్ట్లా మారకు. కొంచెం రియలిస్టిక్గా ఉండు. నాతో పాటు లా చదివావు. నీకు లోకం లౌక్యం అన్నీ తెలుసు. నాన్నా పులి స్టోరీ కూడా తెలుసు. ఆ సిచ్యువేషన్ నీ లైఫ్లోకి తెచ్చుకోకు. స్టోరీ ఎండ్ అయ్యాకే మోరల్ తెలుస్తుంది. కానీ లైఫే ఎండ్ అయితే తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ.
నువ్వెందుకు ఇలా ఉన్నావు ఇష్క? ఇంతకు ముందెప్పుడు నువ్విలా లేవు. మనుషులు ఇలా ఉంటారని కూడా నీకు తెలీదు. ఆల్వేస్ స్మైల్తో హ్యాపీగా ఉండేదానివి. ప్రపంచంలోని సంతోషమంతా నీలోనే ఉండేది, నీ చుట్టూ ఉండేది. బట్ ఇప్పుడు నువ్వులా లేవు ఇష్క. ఇప్పుడు నువ్వు చూస్తున్న నువ్వు కాదు. ఇంతకు ముందు ఇష్క వేరు, ఇప్పుడు ఇష్క వేరు. దీనంతటికీ కారణం కూడా నువ్వే. నువ్వు ప్రేమించిన రామ్ నిన్ను ప్రేమించట్లేదు. నీలోని సంతోషాన్ని, నీ మొహంలోని నవ్వుని మాయం చేశాడు. నీ నమ్మకానికి గాయం చేశాడు. నిన్ను హర్ట్ చేశాడు. నువ్వు నన్ను కొట్టావు రామ్. ప్రేమతో ఈ చెంప నిమరాల్సిన చెయ్యి కోపంతో తాకింది. ఆడపిల్లని, అదే నిన్ను లవ్ చేసిన అమ్మాయిని ఎలా కొట్టగలిగావు రామ్? యునో రామ్, ఇంతవరకు మా నాన్న నన్ను కొట్టలేదు. కనీసం సరదాకైనా చిన్న మాట కూడా అనలేదు. అలాంటిది నువ్వు నన్ను కొట్టావు. ప్రేమతో కొట్టున్నా ఇష్టంగా భరించేదాన్ని. కోపంతో కొట్టావు. నన్ను ఒక శత్రువులా చూసి కొట్టావు. తట్టుకోలేకపోతున్నాను రామ్. అది ఆ గౌతమి కోసం. ఐ కాంట్ రామ్. ఐ కాంట్ టాలరేట్ యూ. ఐ కాంట్ ఎక్స్క్యూజ్ యూ. నేను నిన్ను క్షమించను. పాలని నీళ్ళని వేరు చేసినట్లు ఈ అశోక్ గౌతముని కృష్ణని విడదీయగలడు. కృష్ణని గౌతము నుండి దూరం చేసి మీకు దగ్గర చేస్తా. హలో అశోక్ గారు. Who is this? ఇట్స్ మీ ఇషిక. ఒకసారి మీరు నన్ను సేవ్ చేశారు. బాలేవోరే, నేనెలా మర్చిపోతాను? అయినా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్. ఇప్పుడు మళ్ళీ మీ హెల్ప్ కావాలి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మనం ఒకసారి మీట్ అవుదాం. షూర్. ఎక్కడ కలుద్దాం చెప్పండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మీరు అసలు కాలే చేయరనుకున్నాను, కానీ కాల్ చేశారు. మీరు ఎప్పుడు కాల్ చేసినా మీట్ అవ్వడానికి నేనైతే రెడీ. థ్యాంక్ యూ. బాయ్. ఎస్, నా ఎస్టిమేషన్ ఇప్పుడు రాంగ్ కాదు. నా ఎఫర్ట్ ఎప్పుడు వేస్ట్ కాదు.
నా డెస్టినేషన్ కి దేవుడు కూడా గుడ్ లక్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఐ లవ్ యూ. అంతా బాగానే ఉంది కానీ అర్జెంటుగా కుబేరం గారితో ప్రూఫ్స్ తెప్పించుకోవాలి. లేదంటే క్లీన్ చిట్ తెచ్చుకోవాల్సిన క్లీన్ బౌల్డ్ అయిపోతాను. కుబేరం ఎక్కడున్నాడో ఏంటో. హరిశ్చంద్రుడికి నక్షత్రకుడిలాగా ఈ అశోక్ సార్ నాకు తగులుకున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఒకటే ఫోన్లు. ఏంటయ్యా కవర్ ఎక్కడ పెట్టావమ్మా? ఇంట్లో ఉంది సార్. మరి అది నా చేతిలో ఎప్పుడు పెడుతున్నావు? రేపో ఎల్లుండో పెట్టేస్తాను సార్. ఏ ఈ రోజు ముహూర్తం బాగోలేదా? అంటే డ్యూటీకి వెళ్ళాలి కదా సార్. అవును, మరి నువ్వు చేస్తుంది పెద్ద గెస్టెడ్ పోస్ట్ అని. ఏం లేదు సార్, ఈ రోజు విజయబాబు మేడం స్కూల్కి వస్తున్నారు, అందుకని. ఇంత జరిగాక మళ్ళీ కాల్ కూడా లేదు. ఈ టైంలో నువ్వు కాల్ చేయడం ఏంటి గౌతమి? ఇషిక ఎలా ఉందో చెప్పండి, నాకు టెన్షన్గా ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాడా? వెళ్ళే ఉంటాడు. అక్కడెలా ఉంటాడో నేను చూస్తాను. తను గౌతమి దగ్గరే పేస్ట్ అయిపోయాడు. అదే జరిగితే నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది. కృష్ణ గౌతమిని మర్చిపోయేలా నేను చేస్తాను.